యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. సాంబయ్య గారి ప్యానల్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆయన కోసం ఈ ప్యానల్ అయితే మనం చూస్ చేసి ఉంచాము. ఇందులో వాడే రిమోట్ కిట్ జమ్టెక్ కంపెనీ రిమోట్ కిట్. ఇక డిస్ప్లే బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ లైట్స్ కావాలని చెప్పేసి అని అన్నారండి. ఆయన కోసం అయితే మనం గ్రీన్ కలర్ లైట్స్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఫ్రంట్ లుక్ అనేది ఉంది. ఇక యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అలా ఇంటర్నల్ వచ్చినప్పటికీ ముందుగా పవర్ సప్లై వచ్చినప్పటికి ఇక్కడ 24/0/24 ట్రాన్స్ఫార్మ్ ప్యూర్ హెచ్డి ట్రాన్స్ఫార్మ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇదైతే పవర్ సప్లై. ఇది ఇక సబ్ వూఫర్ వచ్చినప్పటికి కుమార్ ఆడియోస్ మోనో బోర్డు అయితే తీసుకున్నామండి. ఇదైతే సప్రీ బోర్డు. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే బోర్డు. ఈ యాంప్లిఫైర్లో 5 ఛానల్ వచ్చినప్పటికి 10 MOSFET శక్తి బోర్డు అయితే యూజ్ చేయడం జరిగిందండి. పర్ ఛానల్ 100 వాట్ వరకు అవుట్పుట్ వస్తుంది. అంటే 5 ఛానల్స్ 500 వాట్ వరకు అవుట్పుట్ వస్తుంది. సబ్ వూఫర్ వచ్చినప్పటికి JBL లేదా సోనీ, క్యాపిటల్, పయోనీర్ ఏదైనా సబ్ వూఫర్ దీన్ని పెట్టుకోవచ్చు. ఇక 5 ఛానల్స్ వచ్చినప్పటికి పెర్ ఛానల్ 100 వాట్ కాబట్టి ఏదైనా 60 నుంచి 100 వాట్ బాక్సెస్ అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చండి. సాంబయ్య గారు టోటల్ సెటప్ అయితే మన ఆర్డర్ పెట్టారు. అంటే సబ్ వూఫర్ నుంచి 5 ఛానల్ బాక్సెస్ కూడా మన తీసుకున్నారు కాబట్టి మొత్తం సెట్ మనమే ఇస్తున్నాం ఆయనకి. ఇక రిమోట్ కిట్ వచ్చినప్పటికి ఇందులోని జమ్టెక్ కంపెనీ రిమోట్ కిట్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఈ రిమోట్ కిట్ ఫ్లాగ్ సాంగ్స్, AAC, WAV సాంగ్స్ అనేవి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్, అక్స్, USB ఇందులో ఉంటుంది. ఇక్కడ డికోడర్ చూసారు కదండి, HDMI ARC డికోడర్. ఈ యొక్క ఫ్యూటెక్ ARC డికోడర్కి ఈ యొక్క రిమోట్ కిట్ అనేది డైరెక్ట్గా పేర్ అయిపోతుంది. మన రిమోట్ కంట్రోల్లోనే ARC, ఆప్టికల్, కోయాక్సిల్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది డాల్బీ డిజిటల్ DTS ఫార్మాట్స్ అయితే ఇది సపోర్ట్ చేస్తుందండి ఈ యాంప్లిఫైర్. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు ఇది. సో ఈ విధంగా యాంప్లిఫైర్ ఇంటర్నల్ అయితే మనము డిజైన్ అయితే చేయడం జరిగింది. చాలా చక్కగా అయితే ఉంది. ఒకసారి వెనుక వైపు ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉందండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది FL, FR, SL, SR, సెంటర్, సబ్ అని చెప్పేసి. ఇక్కడైతే స్పీకర్స్ అయితే కనెక్ట్ చేయాలి. దీనికి వైర్ వచ్చినప్పటికి 1 స్క్వేర్ వైర్ అయితే యూజ్ చేయాలండి. ఇక్కడైతే ARC డికోడర్ ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ అక్స్ లైన్ AX1, AX2, AX3 అంటే ఇక్కడ టీవీ, DVD, DTH అని మెన్షన్ చేసేది చూడండి. ఇక్కడైతే అక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ అయితే లుక్ ఉంది. రేపొద్దున్న ఇదే యాంప్లిఫైర్ 5.2 చేసుకోవాలన్నా ఇక్కడ సబ్ అని రాసింది చూడండి. ఇక్కడ బనానా సాకెట్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇక ఫ్యాన్ అక్కడ ఎందుకు ఖాళీగా ఉందంటే లోపల వైపు మనం ఫ్యాన్లు బిగించడం అయితే జరిగిందండి. హీట్ సింకుల దగ్గరగా ఫ్యాన్స్ బిగించాం కాబట్టి అక్కడ ఫ్యాన్ అయితే ఖాళీ ఉంచేయడం అయితే జరిగిందండి. ఈ విధంగా యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఫ్రంట్ లుక్, బ్యాక్ లుక్ ఉంది. ఇటువంటి యాంప్లిఫైర్ మీకు కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేస్తే ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తాను. ఇక్కడ యాంప్లిఫైర్కి ARC అండ్ ఆప్టికల్ రెండు కూడా కనెక్ట్ చేయడం జరిగిందండి. ఒకసారి చూపిస్తాను. అదేవిధంగా సబ్ వూఫరు, ఫ్రంట్ లెఫ్ట్ ఛానల్, ఫ్రంట్ రైట్ ఛానల్, సెంటర్ ఛానల్ అయితే కనెక్ట్ చేశానండి దీనికి. సో యాంప్లిఫైర్ అయితే ఇది. ఒకసారి బ్యాక్ సైడ్ మీకు చూపిస్తాను నేను. ఇక్కడ డిస్ప్లేలో సెలెక్షన్ వచ్చినప్పటికి ARC అయితే సెలెక్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు ARC మీద చూద్దాం, అదేవిధంగా ఆప్టికల్ మీద కూడా చూద్దామండి. మనకి డాల్బీ డిజిటల్ DTS ఏ విధంగా సపోర్ట్ అవుతుంది అనేది ఇక్కడ మీరు గమనిస్తే ఆప్టికల్ అండ్ ARC రెండు కూడా ఈ టీవీ నుంచి కనెక్ట్ చేశాను. సో ఒక డాల్బీ మూవీ అనేది ప్లే చేద్దాము. ముందు మూవీ ప్లే చేసే ముందు ఇది డాల్బీ కంటెంటే కాదు అది కూడా చూద్దామండి. మనం సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ ఆడియో అండ్ సబ్ టైటిల్స్లోకి వెళ్ళామనుకోండి. ఇక్కడ చూసారు కానీ తెలుగు డాల్బీ డిజిటల్ 5.1 ఉంది, ఒరిజినల్ ఉంది. సో ఇది డాల్బీ మూవీ అండి. ఇది వెనక్కి వచ్చేద్దాము. ఒకసారి ARC మీద మూవీ ప్లే చేసి చూపిస్తాను మీకు సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. సరే పని తొందరగా పుడతావాలా? బావా మనోడు పని మొదలెట్టేశాడట. తెలుసప్పా, తెలుసు. మొదలెట్టకపోనీకి నేను వదిలింది బాణాన్ని కాదు.
ఒకసారి మనం ఆప్టికల్ అయితే సెలెక్ట్ చేద్దామండి. ఆప్టికల్ మీకు ఇప్పుడు సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఆప్టికల్ సెలెక్ట్ అయింది. ఆప్టికల్ లో కూడా మీకు 5.1 ట్రాక్ అనేది వస్తుంది. నేరుగా గుంటల్లోనే తిప్పుతా.